మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అండి, నా పేరు యువరాజు యాదవ్. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా పర్ మంత్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడుతుందండి. కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను ఎంత వస్తుంది? సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నిన్న చంద్రబాబు నాయుడు గారి సభలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సబ్బేపల్లి నుంచి ఎవరైనా ఉంటే వాళ్ళను స్టేజ్ మీద రమ్మని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పుడు మన యువరాజు యాదవ్, సబ్బేపల్లికి చెందిన యువరాజు యాదవ్ గారు తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, సాఫ్ట్వేర్ విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తాను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానని, అతనికి పర్ యానం 93 లక్షల రూపాయలు సిటీసీతో వర్క్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నందున కంపెనీ నేమ్ చెప్పకూడదని ఆయన అంటున్నారు. కానీ ఆయనకున్న సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, వైఎస్ఆర్సీపీకి చెందిన చాలా మంది సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేయడం జరుగుతుంది. 93 లక్షల ప్యాకేజ్ ఉండదని, అతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో దాంట్లో ఏ విధంగా వాళ్లకు యువరాజు యాదవ్ సమాధానం ఇస్తారో చూద్దాం. హలో యువరాజు గారు. సో కంపెనీ పేరు అయితే చెప్పకూడదు అంటారు? చెప్పకూడదండి, ఎందుకంటే కంపెనీ టర్మ్ అండ్ కండిషన్ ప్రకారం నేను కంపెనీ నేమ్ డిస్క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే సాలరీ డిస్క్లోజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? బెంగళూరు. కంపెనీ అంటే దొమ్లూరు. ఓకే. మీరు బీటెక్ పాస్డ్ అవుట్? ఎంసీఏ పాస్ అవుట్. ఎంసీఏ. సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఎంసీఏ చేశారు. 2011 లో పాస్ అవుట్. 2011. ఏ యూనివర్సిటీ? ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ నుంచి. సో తిరుపతిలో చదివారు మీరు? అవునండి, ప్రైవేట్ కాలేజ్ చదివాను. ఓకే. సో తర్వాత ఎంసీఏ తర్వాత మీరు ఏ విధంగా మీ జాబ్ జర్నీ జాయిన్ అయిందో ఒకసారి మా ప్రేక్షకులు. నేను ఎంసీఏలో మంచి మెరిట్ స్టూడెంట్ అండి. మా కాలేజీ వాళ్ళకి యూఎస్ లో కంపెనీ ఉంది, యూఎస్ ప్లస్ కెనడాలో కంపెనీ ఉంది, రైజింగ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి. నేను బీఆర్ఎన్ కాలేజ్ చదువుకున్నాను ఎంసీఏ. టాప్ 10 వాళ్ళకి అక్కడ జాబ్ ఇస్తామని చెప్పి మా కంపెనీ హెడ్ చెప్పారు నాకు. సో అప్పుడు వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఫేర్వెల్ ఫంక్షన్లు ప్లస్ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు మాకు ప్రజెంట్ భూమి దేని మీద ఉంది, వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు. ఫారెన్లో ఎలా ఉంది, యూఎస్లో ఎలా ఉంది మార్కెట్, మరి ఇది చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ జావా, తర్వాత మొబైల్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇవి చేసుకోండి, లైఫ్ బాగుంటుంది, వాళ్ళు గైడ్ చేశారు మాకు. సో ఆ గైడెన్స్ అయిన తర్వాత మేము ఫైనల్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నేను బెంగళూరులో నేను ప్రాజెక్ట్ చేశాను. దీని మీద ఆండ్రాయిడ్ మీద చేశాను ఆ టైంలో. అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. 2011లో ఆండ్రాయిడ్కి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు కొత్తగా అప్పుడు బూమ్ అవుతుంది ఆండ్రాయిడ్ అనేది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆండ్రాయిడ్ నేర్చుకొని ట్రైనింగ్ కోర్సులు జాయిన్ అయ్యి, శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటే అక్కడ జాయిన్ అయ్యి ఆండ్రాయిడ్ కోర్స్ చేసి వితిన్ 3 months జాబ్ కొట్టాను. నాకు ఎంసీ కూడా అయిపోకముందే జాబ్ వచ్చేసాను. నాకు ఫైనల్ సెమ్లో ఉన్నట్టే నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు నాకు జాబ్ వచ్చింది. అప్పుడు నేను 12,000 రూపీస్తో జాయిన్ అయ్యాను అక్కడ. 12,000 రూపీస్తో? ఏ ఇయర్లో? 2011. ఓకే, జాయిన్ అయ్యాను. నా అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఒక 2.5 years ఒక కంపెనీలో ఉన్నాను. తర్వాత కంపెనీ మారాను. ఆ కంపెనీలో హైక్ ఇచ్చారు, ప్లస్ వేరే కంపెనీ మారినప్పుడు అక్కడ మళ్ళీ హైక్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. ఇలా నేను 5-6 కంపెనీస్ చేంజ్ అయ్యాను 14 years. సో ప్రస్తుతం ఏ లాంగ్వేజ్ మీద మీరు వర్క్ చేస్తున్నారు? ప్రజెంట్ వచ్చి నేను జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను అండి. నేను ఎండ్ ప్రోడక్ట్ అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్, జావా, బ్యాక్ ఎండ్ జావా, స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తున్నాము. తర్వాత ఫ్రంట్ ఎండ్ సైడ్ ఆంగ్లో జేఎస్, రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్నాను. మొత్తం ఎండ్ ప్రోడక్ట్ నేను మేనేజ్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా యూఎస్ వెళ్ళారా? యూఎస్ లేదండి, చైనాకి వెళ్ళొచ్చాను. చైనాకి వెళ్ళారు కంపెనీ తరపున? 2 times వెళ్ళొచ్చాను. ఎన్ని రోజులు ఉన్నారు చైనాలో? వెళ్ళినప్పుడు 1 month ఉండొచ్చు. 1 month ఉన్నారు. ఎన్నిసార్లు వెళ్ళారు? 2 times వెళ్ళాను. ఓకే. సో మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఇంత పెద్ద అచీవ్మెంట్ అయితే నిజంగా గ్రేట్. 93 lakhs per annum ఈజ్ నాట్ ఏ జోక్. కానీ మీకు ట్రోల్స్ ఏమని వస్తున్నాయంటే 6,37,000 నెలకు వస్తే, మీరు చెప్పారా 6,37,000 వస్తుంది నెలకని? సో సంవత్సరానికి 93 లక్షలు ఎలా వచ్చినట్టు అని అడుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువుకున్నాడు ఎవరికైనా జాబ్ వేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తావు అంటే రియల్గా నీకు అర్థమవుతుంది. నా సాలరీ ఎంత, నా స్లాబ్ ఎంత. ఖచ్చితంగా 30% స్లాబ్లోకి వెళ్తానండి. ఫ్లాట్ 30% ఫ్లాట్ చేసేదానికి నాకు ప్లస్ నేను కూడా హెచ్ఆర్ఏ ఉంటుంది నాకు, ప్లస్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ పేరెంట్స్కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా నాన్నగారికి హార్ట్ అటాక్ 2 times వచ్చిందండి. స్టంట్ వేయించాను. కొంచెం ఇన్సూరెన్స్ కూడా కొంచెం నేను పే చేయాలి. అది నేను క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఓకే సో ఇది మా నాన్నగారి ఆరోగ్యంకి పెట్టిన ఖర్చులు, ప్లస్ నా పిల్లలకి పెట్టే ఖర్చులు, స్కూల్ ఫీజులు అవి, ప్లస్ నా ఖర్చులు ఇక్కడ కూరలు తయారు పెట్టుకోవడానికి, అలవెన్స్ పెట్టుకోవడానికి, ప్లస్ హోమ్ అలవెన్సెస్ ఆచార్య ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత నాకు వచ్చి సాలరీ అది. సో ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ 6,37,000. ఏదైతే పని చేశాను నేను, నా డిడక్షన్ తర్వాత నాకు ఇంత వస్తుందని చెప్పాను తప్ప వాళ్ళకి నేను ఓకే అది ఇంత వస్తుందని చెప్పి బ్లైండ్ గా చెప్పలేదు నేను. అది వాళ్ళు చదువుకున్న ఎవరికైనా అర్థమైంది, ట్యాక్స్ పే చేసే ప్రతి ఒక్కరికి అర్థమైంది. అది నా సాలరీ 10 lakhs ఉంటే నాకు ఇంత ట్యాక్స్ పోతే ఇంత వస్తుందని చెప్పి అర్థమైంది. ఓకే వాళ్ళు అది పెట్టుకోకుండా జస్ట్ ఊరికి ఏదో డిఫేమ్ చేయడం, ఇంకా ఏం ట్రబుల్స్ వస్తున్నాయి మీకు? నీ డ్రెస్ కోడ్ బాగాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా లేవు, సో దానికి ఏం చెప్తారు? అదే వస్తాయి. ఇప్పుడు ఎవరోది డ్రెస్ కోడ్, ఎవరి బిహేవియర్ వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు నేను చూస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నాకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్ గా, అవి నేను చెప్పుకోలేను కదా, వాళ్ళని తిరుస్తారు సో ప్రాబ్లమ్ యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి డ్రెస్ కోడ్ ఉంటుందా? ఉంటుందండి, కానీ అది ఇప్పుడు క్యాజువల్ అయిపోయింది. అన్ని ఆఫీసుల్లో క్యాజువల్ అయిపోయింది. సో ఇంకా ఏం రూల్స్ వస్తున్నాయి డ్రెస్ కోడ్ కాకుండా? డ్రెస్ కోడ్ కాకుండా అదొకటి, ఇంకా ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ నేను అని చెప్పి డబ్బులు వల్ల ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నిన్న నా పర్సనల్ ప్రాబ్లం కోసం వెళ్ళామండి. ఏం ప్రాబ్లం మా కోసం? భూమి ఆన్లైన్ లేదు, ఓకే 4 సంవత్సరాలుగా ఆన్లైన్ చేసి అడ్డే పెట్టారు. సబ్ డివిజన్ కూడా అయిపోయింది, భూమి సబ్ డివిజన్ అయిపోయింది. మా పాస్బుక్ లో ఉంది, పక్కన వాళ్ళ పాస్బుక్ లో కూడా ఉంది సబ్ డివిజన్ నెంబర్లు. వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ఇంకా రుద్దుకొని సో వచ్చి, సడన్ గా మీకు ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను స్టేజ్ మీదకి రమ్మడంతో మీరు వెళ్ళారా? నేను ఎందుకు వచ్చానంటే అర్జీ ఇద్దామని చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి. ఓకే సార్ ఇట్లా మేము స్పందనలో పెట్టాము, ప్లస్ ఇక్కడ పెట్టాము, నాకు అవ్వలేదు, మీరు హెల్ప్ చేయండి అని చెప్పి అడగడానికి వచ్చాము అనమాట. ప్లస్ రామరాజన్ గారు ఉన్నారు కాబట్టి అన్నగారికి ఇద్దామని చెప్పి వచ్చాము. ఓకే నేను వచ్చిన తర్వాత మన్న వాళ్ళు ఇస్తుంటే వీళ్ళకి చెప్పడానికి రావట్లేదు పాపం, చదువుకోలేదు కాబట్టి. సో అందుకని నన్ను పిలిచారు, చదువుకున్న కదా కొంచెం చెప్పు వచ్చి అని చెప్పి. ఓకే నేను వచ్చాను, నాకు కూడా ఆల్రెడీ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నేను ఎందుకంటే ఈ అవసరం, మా భూమి తాతల ముత్తాల కాలం నుంచి వచ్చింది, కొనుక్కున్న భూమి. మా దగ్గర RSR పట్టా ఉంది, 1981 లో సబ్ డివిజన్ అయింది మా భూమి. ఓకే అలాంటి భూమిని 4 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టి ఆన్లైన్ కానీ కూడా కూర్చోబెట్టారు. మా భూమి అంతా బీడ్ అయిపోయిందండి, ఓకే భూమి బీడ్ అయిపోయింది. మా నాన్న చాలా బాధపడుతున్నాడు. సగం వల్ల మా నాన్న ఆరోగ్యం బాగుపడకపోవడానికి అదే ఒకటే కారణం. సో మీరు ఆ ల్యాండ్ విషయంగా వచ్చి వచ్చాను. ఇక్కడ అవకాశం వచ్చిన రావడంతో తర్వాత పైకి వెళ్ళారు. అక్కడ వచ్చిన తర్వాత సార్ గారు ఏం చెప్పి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఒకరిద్దరు చెప్పారు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇట్లా మాకు సాలరీ ఎంత, మేము పలానా కంపెనీలో పనిచేస్తున్నాము, మా ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అప్పుడు చంద్రబాబు సార్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ మండలం వాళ్ళు అందరూ రండి మా పైకి, ఇక్కడ ఎవరి వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేశారు, అందరినీ రమ్మని అనౌన్స్ చేశారు. సో నేను అక్కడే ఉన్నాను కాబట్టి, ప్లస్ నా సాలరీ తెలుసు, నేను అక్కడ జాబ్ వేస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు కూడా వెళ్ళు అంటే ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న మీకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు అండగా నిలబడ్డారు కదా. సో ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంది? అది మీరు ఎట్లా మాకు ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందండి. అట్లీస్ట్ బయట వాళ్ళు ఎట్లంటే వాళ్ళ ఇష్టమైనలా ట్రోల్ చేస్తున్నారు, కంపెనీ ట్యాగ్ చేసి జాబ్ ఎవరికి కూడా తెచ్చేలాగా ఉన్నారు, వాళ్ళు అంత ట్రోల్ చేస్తున్నారు ఓకే మూర్ఖంగా, ఎటువంటి ఆలోచన లేకుండా. ఒరే ఒక అబ్బాయి, పేద కుటుంబం అబ్బాయి, గవర్నమెంట్ స్కూల్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకొని ఒక ప్రయోజకుడు అయ్యాడు, మనకు మన ఏరియా ఉన్నాడని గర్వపడకుండా ట్రోల్ చేసి నాయన పట్టుదలతో ఉన్నారు అందరూ. అలాంటి సిచ్యువేషన్లో అన్నగారు నన్ను పిలిచి నా ధైర్యం చెప్పి, నేను భయపడదమ్మా, ఓకే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నీ ప్రాబ్లం వస్తే మీకు అన్నీ ఎస్పీ దగ్గర కేసీని పెట్టి నీకు సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లము అని చెప్పారు. వెరీ గుడ్. ఆ ధైర్యం నన్ను కొంచెం కుదిరిపెట్టేలాగా చేయండి. సో మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అచీవ్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారి అప్పట్లో ఆయన హైటెక్ సిటీని రూపొందించడం కానీ, సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం కానీ ఏమైనా లింక్ ఉందంటారా? ఖచ్చితంగా అండి, ఆయన విజన్ ఎప్పటికైనా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకరు అంత ముందు చూపు ఆలోచించి ఆ టైంలో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు బిల్ గేట్స్ మాట్లాడి మైక్రోసాఫ్ట్ తెప్పించి ఒక పాజిటివిటీ క్రియేట్ చేశాడు అందరి దగ్గర. ఇది ఇప్పుడు కంపెనీ వస్తే ఇంతమంది జాబ్లు వస్తాయి, వాళ్ళ లైఫ్లు మారుతాయి, మీ బిడ్డల్లో ఇంత జీతం సంపాదిస్తే వాడు 10 మందిని సాగుతారు మీ ఫ్యామిలీలో. మేము చేసిన కూడా అదే అండి, నేను చదువుకున్నాను, జాబ్ చేసుకున్నాను కాబట్టి నా ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి చదువుకున్నాను. వాళ్ళ డబ్బులు, మా అక్క మా సిస్టర్కి డబ్బు లేదు, చాలా పేదవాళ్ళు, వాళ్ళ బిడ్డలు చదువుకుంటున్నాను ప్రజెంట్కి. వాళ్ళు ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చేస్తున్నారు. ఓకే చేస్తున్నారంటే ఇప్పుడు నేను తండ్రిని సంపాదిస్తున్నాను కాబట్టి వాళ్ళు చదువుకుంటుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అంటారు? ఖచ్చితంగా ఉందండి. ఓకే, సో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? మీరు ఏం చేసుకున్నా నేను నష్టపోయేది ఏం లేదు. అబ్బా అంటే నా జాబ్ తీసేయగలరు, దానికి ఖచ్చితంగా దానికి నేను మళ్ళీ సమాధానం చెప్తాను, యాక్షన్ తీసుకుంటాను. నాకు ఎటువంటి డిఫేమ్ చేసినా మీరు దానికి ఖచ్చితంగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టి మీ మీద యాక్షన్, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను అనవసరంగా నేను ప్రతి ఒక్క ప్రూఫ్ సబ్మిట్ చేశాను, మళ్ళీ వీడియో సబ్మిట్ చేశాను, నా సాలరీ చూపిస్తాను. కానీ మీరు రండి, నేను కంపెనీ పేరు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూపించకూడదు, నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము నేను డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. కానీ మీరు ఎవరైతే టోల్ చేస్తున్నారో, మీ ఏరియాలో ఏ ఏరియాలో ఉన్నారు, రాజులో ఉన్నారు చాలా మంది, రండి నేను దగ్గర రండి, మీ కంపెనీ పేరు కూడా చూపిస్తాను, ఐడి కార్డు కూడా చూపిస్తాను, నా సాలరీ స్లిప్ చూపిస్తాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. ఈవెన్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తాను కూడా చూపిస్తాను మీకు, చూపిస్తాను. రండి చూడండి, తర్వాత మాట్లాడండి. అనవసరంగా ఒకరిని అలా బ్లైండ్గా చేయడం చాలా తప్పది. సో అది అండి, యువరాజ్ యాదవ్ గారు ట్రోల్ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్గా వస్తే పే స్లిప్స్ కానీ, తన కంపెనీ ఐడి కార్డు కానీ, తన కంపెనీకి సంబంధించి అన్ని వివరాలు చూపిస్తాను అని అంటున్నారు. అట్లాగే ఒక పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి ఈ స్టేజ్కి వచ్చాను, నన్ను ట్రోల్ చేయడం నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారని కూడా అంటున్నారు. సో
ట్రోలర్స్ కి ఆయన చేస్తున్న విజ్ఞప్తి అర్థం చేసుకొని ట్రోల్స్ చేయకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.